హాయ్ అందరికీ నమస్తే. నేను మీ Q6 నాగరాజు. ఈరోజు మన ఆంధ్రజ్యోతి పేపర్లో మన జగ్గన్న కనబడుతుంది. చాలా రోజుల నుంచి మన పేపర్లకు వస్తలేడు కాబట్టి ఈయన పేపర్లు వచ్చిందంటే కంపల్సరీ వివాదాస్పద వ్యాఖ్యలే ఉంటాయి. ఈరోజు మన జగ్గన్న మనకి ఏం చెప్పిండో చూద్దాం. రేవంత్ నాటుకోడి, కేటీఆర్ బయలర్ కోడి అట. ఈ కుల పంచాయతీ ఏందో అర్థం కాదు. ఇలా ఆదివారం పూట ఎట్లాగో బోనాల పండుగ ఉంది కాబట్టి మరి చికెన్ గురించి ఏం గుర్తొచ్చిందో తెలియదు. సంగారెడ్డిలో ఓడిపోయిండు, చిత్తుగా ఓడిపోయిండు. రేపు ఫ్యూచర్ లో కూడా మరి అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారో రాదో తెలియదు. ఈయన మళ్ళీ గెలిచే అవకాశం లేదు. ఈయన లాస్ట్ కోసం కోళ్ళ వ్యాపారం చేసుకోవాల్సినట్టుంది. కనీసం ఒక ఎమ్మెల్యే మాట్లాడే లాంగ్వేజ్ కాదు, కనీసమైన ఒక సీనియర్ నాయకుడు మాట్లాడే లాంగ్వేజ్ కాదు, మొత్తం చిల్లర. ఈయన చేసే దందాలు, ఈయన చేసే కథ మొత్తం ఇదే విధంగా ఉంటుంది. కనీసం మనిషి చూస్తే కూడా కనీసం ఎమ్మెల్యే లెక్క కాదు, కనీసం ఒక మంత్రి లెక్క కాదు, ఒక సీనియర్ నాయకుడు లెక్క మంచి చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్ లెక్క కనబడతలేడు. ఎప్పుడు ఏదోటి తీసుకొచ్చి ముంగడ పెడతాడు. మొత్తం మీద ఎవరినో అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, జగ్గారెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఎవరినో ఒక టీఆర్ఎస్ అంటే ప్రతిపక్ష నేతల మీద విరుచుకపడాలి. సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పడితే అరే మా జగ్గన్న మంచోడు అని చెప్పి అనుకోవాలని ఒక ఉద్దేశంతో ఈయన పోతాడు. కానీ ఈయన ఎవ్వరు పట్టించుకోరు. ఈయన పార్టీలో ఈయన అంటేనే వాల్యూ లేదు. ఆ కాన్సెన్స్ ప్రజలైతే మొత్తం మీద దూరం కొట్టేసారు. అసొంటి చిల్లర రాజకీయాలు మానుకొని జగ్గన్న ఇప్పటికైనా ఒక పెద్ద మనిషివి, దాదాపు నీకు ఏది కూడా దగ్గర పడ్డది, నీకు సీట్ ఇస్తే కూడా కష్టమే, నువ్వు ప్రజలకు కూడా పరిపాలించలేవని చెప్పేసి ప్రజలు కూడా ఈయనకు చేత కాదని చెప్పేసి వదులుకుంటే మళ్ళీ పేపర్లు వచ్చి కేటీఆర్ బాయిలర్ కోడి, నేను చికెన్ కోడి, కేటీఆర్ ఇవన్నీ నీకేమవసరమైన అర్థం కాదు. కానీ ఏమని చెప్పిందంటే రేవంత్ రెడ్డి సడన్ గా వస్తే నీకు గుండెపోటు వస్తుందేమో అంటే, రేవంత్ రెడ్డి అంటే నడుచుకుంటూ వస్తాడంటే కేటీఆర్ గుండెపోటు వస్తుందట. వాళ్ళను తలకాయ వరకు భూమిలో పాతి తలకాయ పైన పాములు వదలాలి. ఈయన చూసిన ఈయన భాష, లాంగ్వేజ్, తలకాయ దాకానంటే భూమిలో వాతట, ఆ తలకాయ కాడికి పాములు వదలాలంట. టీఆర్ఎస్ కార్యకర్తలు ఊకుంటారా? టీఆర్ఎస్ కార్యకర్తలు పుష్కునే మాట అన్నావు జగ్గన్న, రేపు పొద్దుగా ఆయన టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఈ అన్నమాట గుర్తుపెట్టుకొని నీకు అదే పని చేస్తారో జాగ్రత్త వల్ల, ఎందుకంటే మాటలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఇంకో 10 ఏళ్ళు వాళ్ళు నీచంగా పాలించారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలపై సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లో చర్చకు సిద్ధమా? మొన్ననే కేటీఆర్ గారు సవాల్ విసిరిండే, అదే మీ ముఖ్యమంత్రి గారికి. ఆయన పుష్కున్న నోరు జారు ఒక మాట అన్నాడు, చర్చకు సిద్ధమా అంటే పలానా 7 తారీఖు నాడు వస్తున్నా అని చెప్పిండు. మరి వచ్చినప్పుడు మనం ఎటువైనావు? ఆయన ఒక మాట చెప్పిండు, సీఎం అందుబాటులో లేకపోతే మీ దాంట్లో సీనియర్ లీడర్ కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే రమ్మన్నాడు. మరి నీకు సోయి లేదా, నీకు శాత కాలేదు, ఎటువైనావు? ఆ రోజు ఎటు రాకపోయా? ఆ రోజులో రగ్గప్పని అన్నట్టు పెద్ద మనిషి. మరి రోజు ఎందుకు తెలియలేదు? ఇప్పుడు అంటే ఏదో టక్కున మాట వెలుస్తాడు, నోరు ఉంది కానీ ఏదో మాట్లాడితే ఇజ్జత్ పోతుంది నీకు. కేసీఆర్ కుటుంబాన్ని ఎంత తిట్టినా తప్పు లేదు. నువ్వు కేసీఆర్ కుటుంబాన్ని నువ్వు తిట్టు, నీ కుటుంబాన్ని వాళ్ళు తిడతారు. కనీసం మన సిగ్గుండాల మాట్లాడడానికి. ఒక కుటుంబం ఇప్పుడు పరిపాలించాలంటే సంక్షేమ పథకాల పైన మాట్లాడుకోండి, ఏం చేస్తే బాగుంటుందో చెప్పుకోరు. కానీ వాళ్ళ కుటుంబం పైన మీరు, మీ కుటుంబం పైన మీరు మాట్లాడుకుంటే ఏ విధంగా వస్తుంది? ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? ఆ డెవలప్మెంట్ అనేది కాదు. ఇగో రేవంత్ నాటుకోడి, కేటీఆర్ బయలర్ కోడి. రేవంత్ని నువ్వు మొగడివా అనేంత సీన్ నీకు లేదు. కేటీఆర్ అనవసరంగా రేవంత్ను రెచ్చగొడుతున్నాడు. సెక్యూరిటీ వదిలేసి రారా సాలే అని రేవంత్ రెడ్డి అంటాడని చెప్పేసి ఈయన నోటితో అంటుండు. అంటే రేవంత్ రెడ్డి అన్నాడు కాబట్టి ఈయన అని తిట్టాలనుకుంటు జగ్గారెడ్డి వాస్తవానికి కేటీఆర్ని. కానీ తిడతాడు కాన్సెన్స్ లో, మరి పబ్లిక్ ఊగరు కదా, ఎంబడబడి కొడతారు కాబట్టి నేను అనలేడు, రేవంత్ రెడ్డి అంటుండు సాలే రారే అని చెప్పి ఆ కేటీఆర్ పైన విమర్శిస్తుండు. రేవంత్ రెడ్డి అడ్డం పెట్టుకొని తట్టుకోగలవా? తట్టుకునే గడుసు నీకు లేవు. రేవంత్ రెడ్డి సడన్ గా వస్తే నీ గుండెపోటు వస్తుందేమో చూసుకో మళ్ళా అంటూ. నాకు అర్థం కాదు కానీ మొన్నటి వరకు నువ్వు రేవంత్ రెడ్డి గారికి ఎదురు తిరిగినవు. నీకు పార్టీలో అసలు నీకు విలువనే లేదు. నీకేదన్నా ఏదో అంటారు చూసిన, కోతిగా కొబ్బరి చిప్ప పడేసినట్టుగా నీకేదన్నా పదవులు ఏమైనా ఖాళీగా ఉన్నాయో పడేస్తారని చెప్పేసి ఆలోచనతోటి ఈ జగ్గారెడ్డి అంటే ఒక మేధావి ఇక అట్లా కాకుండా ఇక చూడు అని చెప్పి జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిరట. గాంధీ భవన్ లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ ఇంటికి పోలీసులు పంపించింది కేటీఆర్ అని, కానీ ఇప్పుడు రేవంత్ కేటీఆర్ ఇంటికి పోలీసులు పంపడం లేదు, అదే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఉన్న తేడా అని చెప్పారు. నిజంగా ఒకవేళ కేటీఆర్ అవినీతి చేస్తే, కేటీఆర్ తప్పు చేస్తే నువ్వు పంపించవచ్చు. కేటీఆర్ అయితే పంపని చెప్తలే కదా. ఆ రోజు నువ్వు తప్పు చేసినావు కాబట్టి, మీ నాయకుడు తప్పు చేసినావు కాబట్టి కేటీఆర్ బరాబర్ పంపిండు. ఈ రోజు నీకు పంపారు వద్దని చెప్తారా? నీకు ఎవరు అడుగుతారా వద్దని? మీకు సాధన అయితే లేదా? మీరు ఎందుకు అంటే ఆయన తప్పు చేసావు, నీకు నువ్వు పంపు కనీసం. ఆయన విచారణకు సిద్ధం ఉంటాడు. అది ఏది దొరుకుతుంది నోట్లో పడితే నోటికి వస్తే మాట్లాడితే గలీజ్ ఉంటుంది. జగ్గన్నకు చెప్పినా అర్థం కాదు. ఇవిడిగో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బ్రహ్మాండంగా పాలన సాగిస్తున్నారు. సరే వాళ్ళు మంత్రులంతా సాగిస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు? నీకేం పని ఇక్కడ?
నువ్వు ఓడిపోయినావు, నువ్వు సపరేట్గా మూసుకొని సపరేట్గా ఉండి నెక్స్ట్ అధికారంలోకి ఎట్లా రావాలని ఏం మంచి పని చేయాలని చెప్పి చేయి, నువ్వు ఆ పని చేసుకో. ఇవంటి తీవ్ర వాక్యాలు చేయడం ఏంది, ఆ అడ్డమైన పదాలు వాడడం ఏంది? ఊర్లో పండి కుక్కలు కదా మొరుగుతుంది బౌబో అని ఇట్లుంది ఈయన మాటలు. నిన్ను చూసి మేము నేర్చుకునేది ఊళ్ళో, నిన్ను చూసి ప్రజలు ఏం నేర్చుకుంటారు? నువ్వు ఇన్ని సంవత్సరాలు అక్కడ ఎమ్మెల్యేగా చేసినావు, ఒక మంచి అనుభవం ఉన్న వ్యక్తివి. గీ పదాలు వాడితే రేపు పొద్దుగల షెడ్ వేసుకుని పోయినోడు కూడా జగ్గారెడ్డి బేకార్ బాయ్ మామే గిట్ల తిడతా నిన్ను తిడతాడు. ఇగో ఏమంటుండు మళ్ళా, 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం నీచమైన పాలన చేసినందునే వారిని తిట్టాల్సి వస్తుందన్నారు. నాడు మల్లన్న సాగర్ రైతులను హింసించారని కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులను తిట్టడం కాదు, వాళ్ళని తలకాయ వరకు భూమిలో పాతి ఆ తలకాయ పైన పాములు వదిలి నరకం చూపించాలని వ్యాఖ్యానించారు. సీఎం నాయకత్వంలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి పొన్నం ప్రభాకర్, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, వడ్లకు బోనస్ పథకాలపై మంత్రి ఉత్తమ్, ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగిలేటి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లో చర్చకు సిద్ధమని, మీరు సిద్ధమా అని చెప్పి జగ్గారెడ్డి సవాల్ విసిండు. రేవంత్ రెడ్డి సీఎం అయి 18 ఏళ్ళు అయిందన్నారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఇచ్చిన హామీలకు పూర్తి చేయలేదు కాబట్టే తిట్టామన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్తులకు ఎమ్మెల్యే సభ్యత్వం లేకుండా చేశారని, అలాంటి వాళ్ళని ఎన్ని తిట్లు తిట్టినా తప్పులేదన్నారు. రైతులను గజగజ వణికించిన పాలన మీది. బీఆర్ఎస్ పాలనలో మల్లన్న సాగర్ రైతులను కొట్టిన దెబ్బలు మామూలు కావని జగ్గారెడ్డి అన్నారు. ఒక్కొక్క రైతు మీద 30 లాఠీతో కొడితే వీపులు పగిలాయని చెప్పారు. రైతులు గజగజ వణికిన నీచమైన పాలన కేసీఆర్ అని దుయ్యబడ్డారు. కాంగ్రెస్ పాలన చూసి కేటీఆర్ కడుపు మంటగా ఉందన్నారు. కాంగ్రెస్ పాలన చూసి కేటీఆర్కే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు, ముసలోళ్లకు కట్టెపట్టుకొని ఎప్పుడు దొరికితే కొడదామని చూస్తున్నారు మీ పాలన చూసి. ఎందుకంటే వాళ్ళకి పింఛను ఇదివరకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 రూపాయలు ఇచ్చే పింఛను 4000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదే ప్రజలు ఊళ్ళల్లా ఇప్పుడు నిన్ను కాదు మీ పాలకులు దొరికితే దొరకబట్టి అదే కట్టెలు తీసుకొని కొడదామన్నారు. తులం బంగారం ఇస్తామన్నారు. మీ పాలన తులం బంగారం ఇస్తున్నా, దానిపైన ఈపులు వాళ్ళు కొడదామని చూస్తున్నారు. ఇంకా అవే కాకుండా ఇంకా అనేకమైనటువంటి పథకాలు పెట్టిరు. ఆ పథకాలు ఏ ఒక్కటి కూడా కనబడుతున్నాయి. ఫస్ట్ మీరు ఊళ్ళలో పోతే ప్రజల చేతులలో దెబ్బలు తినకుండా చూసుకోండి. ఈ జగ్గారెడ్డి లాంటి వాళ్ళు అనవసరంగా ఇప్పుడు వాళ్ళు ఏదో హామీలు ఇచ్చిర్రు, మేము చేస్తామని చెప్పారు, వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు, అక్కడ పైసలు లేవు, మాత్రం ఏమైతే సీఎం రేవంత్ రెడ్డి మొత్తుకుంటే అందరు మర్చిపోయిందని మేము మంచి చేస్తున్నాం, మేము పథకాలను హామీ చేస్తున్నామని గెగిలిచ్చి తగ్గించుకోవడం అంటే గిదే. ఈయన గెగిలిస్తుండు. ప్రజలు ఆలోచింపజేస్తున్నాడు. మళ్ళీ నష్టం మీకే కదా. కేసీఆర్ ప్రతిసారి ప్రభుత్వం అయిపోయింది, మీ ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వం ఓడిపోయింది, ఆ ప్రభుత్వాన్ని విమర్శించండి. కానీ ప్రతిసారి కేసీఆర్, కేటీఆర్ వీళ్ళ జపం మీకెందుకయ్యా? వీళ్ళ జపం మీరు చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఒక విద్యాశాఖ అనుకోండి, ఆ విద్యాశాఖ ఏమైనా మార్పు అయినప్పుడు గత ప్రభుత్వంలో ఉండే విద్యాశాఖ మంత్రిని తిట్టొచ్చు. నీటిపారుదల శాఖ అనుకో, ఇది వరకు అంటే అలాంటి సందర్భాల్లో మీకున్న అంశాలను బట్టి అక్కడ ఆ సందర్భంలో ఉన్న మంత్రిని తిట్టాలి. ప్రతిదానికి కేసీఆర్, ప్రతిదానికి మీరు నోరు ధరిస్తే కాంగ్రెస్ పెద్దలంతా ఈ కేసీఆర్, టీఆర్ఎస్ బదులే చేస్తారు. వాళ్ళని పొద్దున్న లేస్తే ఆ దేవుళ్ళు అన్నది అసలు తెలుస్తారు. కానీ వీళ్ళు మాత్రమైతే కేసీఆర్ కుటుంబాన్ని, వాళ్ళని మాత్రం ప్రతి ఒక్కరు నోట్లో పేరు తలుస్తున్నారు. అది ఎందుకు? మీరు చేసి ప్రజలకు చూపించండి, మేము ఈ పథకాలు చేసాం, ఇంత గొప్పగా చేసామని చెప్తే ఆ ప్రజలే చెప్తారు మీరు గొప్పలని చెప్తారు. మనం గొప్పలని చెప్పుకోవడం కాదు. ఇక్కడ ఒకటే చెప్పాలనుకున్నా, ఏ మంత్రి కావచ్చు, ఏ ఎమ్మెల్యే కావచ్చు, కానీ మీరు మీ అధికారంలో ఉన్నారని చెప్పి, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నారని చెప్పి, మీరు హోదాలు ఉన్నారని చెప్పేసి రౌడీయిజం చేస్తూ, అడ్డమైన మాటలు మాట్లాడుతూ, వీడియోల రూపంలో కావచ్చు, పత్రికల రూపంలో కావచ్చు, అడ్డమైన పదాలు వాడితే ఆ పదాలు చిన్న పిల్లలు భవిష్యత్తులో నేర్చుకొని అనే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మీరు ప్రజాప్రతినిధి కాబట్టి నోరు దగ్గర పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని మంచి పదాలు వాడితే ఉన్న 32 పనులన్నా కరెక్ట్గా ఉంటాయి. మీరు అడ్డమైన పదాలు వాడితే ఎవరికోడు మండుతుంది, ఆడు ఉన్నాయని ఊసగొడతారు. ఇదే జరుగుతుంది. ఎందుకంటే రౌడీ పాలన కాకుండా ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా పాలన చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ ఈ రౌడీజం ఏందో నాకు అర్థం కాదు. రౌడీజం ఏందో నాకు ఇప్పటికి అర్థమైతలేదు. ఎప్పుడు చూసినా అరాచకాలే. ఈ అనవసరంగా కార్యకర్తను బలి చేస్తారు. ఆ కార్యకర్తలకు రెచ్చగొట్టి మీరు రాళ్ళు రువ్వండి, కట్టెలు రువ్వండి, వాళ్ళ పైన నేను చేస్తాను అమాయకులమైన కార్యకర్తలను ఉసిగొల్పి అక్కడ దాడులు జరిపి, వీళ్ళు బెంజ్ కార్లో, ఏసీ కార్లలో ఇంట్లో కూర్చొని ఆ టీవీలలో అక్కడ జరుగుతుందో టీవీలలో చూసి, ఆ తర్వాత అంతా అయిపోయినాక పోలీసు అరెస్ట్ చేసినాక మా వాళ్ళని మళ్ళీ ఇట్లా అన్నారని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు రెచ్చగొట్టి మళ్ళీ దాడులు జరుపుతున్నారు. ఇటువంటి జగ్గారెడ్డి లాంటి వాళ్ళే చాలా మంది ఇలాంటి నాయకులు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, కార్యకర్తలను బలి చేస్తున్నారు.
ఫస్ట్ మీరు నోరు అదుపులో పెట్టుకుంటే కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. ఏ ఒక్క కార్యకర్త కన్నా ఇప్పటి వరకు కూడా వీళ్ళు వెంట తిరిగిన ఏ కార్యకర్త అయినా సరే, ప్రతి ఏ నాయకుని వెంట తిరిగిన కార్యకర్త ఇప్పుడు డెవలప్మెంట్ అయినట్టు ఎవరు లేరు. అంత పరిస్థితి దీనంగా ఉన్నది. వాళ్ళని పట్టించుకోరు. గెలిచినాక ఒక మాట, గెలవని తర్వాత ఒక మాట. నేను చూస్తే తీతమ్మంటారు. గెలిచేదాకా మేమున్నామంటారు, గెలిచినాక ఏం చేయరు. అప్పుడు ఆ కార్యకర్త కూడా అబ్బా మేము అన్ననేమని అంటే మళ్ళీ మాకు ఏదైనా కేసులు పెడతారని చెప్పి భయపడుకుంటారు మరో 5 ఏళ్ల దాకా. ఇలాంటి నీచమైన పాలన, ఇలాంటి చాతగాని మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలను అడ్డం పెట్టుకొని నోటికొచ్చిన బూత్ పురాణం మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు. ప్రజాస్వామ్యంలో సంఘ విద్రోహ శక్తులను లేపుతూ అనవసరంగా దాడులు జరుపుతూ శాంతి భద్రతలకు లోటు కల్పిస్తున్నారు. ఇలాంటి నాయకుల్ని, ఇలాంటి తప్పులు మాట్లాడితే రాళ్లు తీసుకొని కొట్టాలి. ఏ నాయకుడైనా తప్పు మాట్లాడితే సభ జరిగినప్పుడు ఆ రాళ్లు తీసుకొని ఇసిరి కొట్టండి. నువ్వు మా నాయకుని, నువ్వు ఎందుకంటే ఒక మంచి హోదాలో నాయకునివి, నువ్వే అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు. లుచ్చానా కొడుక, నువ్వు అడ్డమైన మాటలు మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు నోరుతో మంచిగా మాట్లాడు. నీ మాటల వల్ల మా ఇంట్లో మా పిల్లలు ఖరాబ్ అవుతారు. అవులాగా ఇలాంటి మాటలు మాట్లాడతా అని చెప్పి ఉన్న చెప్పులు తీసుకొని మొత్తం ఏ సభకాడైతే ఆ సభకాడ ఇసిరి కొట్టండి. ఏ మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, సీఎం కాదు. ఇప్పటి నుంచి సభలలో బూత్ పురాణం ఎత్తితే ఏ నా కొడుకునైనా సరే చెప్పులు తీసుకొని కొట్టండి. ఎందుకంటే ఒకటే మాట స్కూల్లో చెప్తాడు గురువు, బాబు నువ్వు తప్పుగా మాట్లాడొద్దురా, చిల్లర మాటలు మాట్లాడదు. ఎందుకంటే ఆ ఒక్కడు మాట్లాడితే ఉన్నటువంటి 50-60 మంది ఆ స్టూడెంట్స్ చెడిపోతారు. కానీ మీరు దాదాపు 4 కోట్ల మంది, దాదాపులో ఈ 3-4 కోట్ల మందిలో మీరు మాట్లాడే మాటలు భవిష్యత్తులో ప్రభావితం చూపుతాయి. కాబట్టి మీ అడుగుజాడల్లో వాళ్ళు నడవాలని చూస్తారు. పలాని మా మంత్రి, పలాని మా ముఖ్యమంత్రి, పలాని మా ఎమ్మెల్యేని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, మేమెందుకు మాట్లాడుతున్నా ఆలోచిస్తారు కదా. మీరు చెప్పేది ఏంటంటే మేము చెప్తున్నాం ఇన్నూరు అంటారు. మీరు చెప్తున్నాం ఇన్నూరు అన్నప్పుడు మరి ఆ బూత్ పురాణం వింటారు కదా వాళ్ళు, అది ఒక్కటి ఫిల్టర్ చేసి విన్నారు కదా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి నాయకులారా, ఎమ్మెల్యేలారా, మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అడ్డమైన లాంగ్వేజ్ వాడితే ఏ సభకాడ ఆ సభకాడ ఉన్నటువంటి ప్రజలు చెప్పులు, రాళ్ళు, కర్రలతో ఇసిరి కొట్టండి. మళ్ళా వాడు భవిష్యత్తులో అలాంటి లాంగ్వేజ్ వాడకుండా చూడాలి. ఇలాంటి రౌడీ నాయకులను మనము ఎంకరేజ్ చేయొద్దు. ప్రజలు ఎప్పుడైనా ఆలోచించండి, గమనించండి. వచ్చే భవిష్యత్తులో ఎలక్షన్ల కోసం అని చెప్పేసి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇక ఏం చేస్తారంటే మొత్తం గుంపులు ఏర్పాటు చేసి ఇక వాళ్ళు మళ్ళీ అధికారంలో తీసుకురావాలి, మా ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలి. ఎందుకంటే మళ్ళీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆ సర్పంచులు, అటువంటి ఆ మెంబర్లు అందరు గ్రిప్పులో పెట్టుకుంటే మళ్ళీ వచ్చే 3 ఏళ్లలో ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఎలక్షన్లప్పుడు వీళ్ళందరూ పావులుగా వాడుకోవచ్చు అని ఒక ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఒకటే, ఏ నాయకుడైనా నోరు అదుపులో పెట్టుకుంటే నోట్లో ఉన్న 32 పనులు భద్రంగా ఉండాలి. ఒకవేళ నోరు తెలిస్తే మొత్తం మూసి కింద పడాలి. అది మీరు చూడండి. ఇలాంటి నాయకుల వల్లనే ఇప్పుడు చిన్న పిల్లలు పోయేటోళ్ళు కూడా వీళ్ళు మాట్లాడితే పిల్లలు కూడా మాట్లాడుతున్నారు, భవిష్యత్తులో మాట్లాడతారు కూడా. ఇలాంటి నాయకులను ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి పేపర్లు నిజంగా ఇలాంటి పేపర్లు నాయకులను చూస్తుంటే సిగ్గు అనిపిస్తుంది మనకు.